సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ నిర్వాహకులు ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు గోపాలపురం పోలీసులు మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తమకు అందించిన మెడికల్ రిపోర్టులు తీసుకొచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. నల్గొండకు చెందిన దంపతుల నుంచి ఫెర్టిలిటీ నిర్వాహకురాలు నమ్రత 44 లక్షల రూపాయలు కాజేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖపై కేసు నమోదైంది. హైదరాబాద్కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. సరోగసి చేస్తామని బాధితురాలికి నమ్రత హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత కళ్యాణి గ్యాంగ్ విశాఖకు పిలిచి స్పర్మ్ తీసుకుని పంపింది. ఈ వ్యవహారంలో సరోగసి పేరుతో 18 లక్షలు కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి నమ్రత, డాక్టర్ విద్యులత, కళ్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఈ సరోగసికి సంబంధించి అంటే బాధితులు ఒక్కొక్కరిగా ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి? రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించిన దాంట్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మొత్తం 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. మొదట ఎఫ్ఐఆర్ లో డాక్టర్ నమ్రతతో పాటు మరికొంతమంది మొత్తం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇక తర్వాత వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరొక 3పై కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న ఒకరు మొత్తం 12 మందిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వీరితో పాటు వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తే మరికొన్ని విషయాలు కూడా వెల్లోకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, సికింద్రాబాద్ కోర్టు 5 రోజుల పాటు ముగ్గురిని కూడా అటు నమ్రతతో పాటు మరోవైపు కళ్యాణి, అదేవిధంగా మరొక వ్యక్తి మొత్తం ముగ్గురిని కూడా సికింద్రాబాద్ కోర్టు 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. 4వ రోజు డాక్టర్ నమ్రతను సుదీర్ఘంగా పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ విచారణలో కూడా అనేక సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఐవీఎఫ్ ద్వారా చికిత్స కోసం వచ్చిన వారందరూ కూడా సరోగసి ద్వారా తాము అండాలంటే పిల్లల్ని కల్పిస్తామంటూ కూడా వారిని డైవర్ట్ చేసి దాదాపు లక్షల రూపాయలు దండుకున్నట్లు కూడా నల్గొండ జిల్లా చెందిన కొంతమంది దంపతులు ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు 44 లక్షల రూపాయలు వీరు తమ దగ్గర నుంచి కాజేసి తమకు సరోగసి ద్వారా పిల్లల్ని ఇచ్చే ప్రయత్నం చేశారంటూ కూడా బాధితులు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వీరితో పాటు హైదరాబాద్ చెందినటువంటి వారు, వివిధ జిల్లాల నుంచి వారు అంటే హైదరాబాద్ తో పాటు మరోవైపు చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి సరోగసి ద్వారా డబ్బులు అంటే ఐవీఎఫ్ ద్వారా చికిత్స కోసం వచ్చినటువంటి వారందరూ కూడా సరోగసి వైపు దారిమళ్లించి వారిని డైవర్ట్ చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డబ్బులు గడించినట్టు కూడా బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి. సృష్టి ఉదాంతం ఎప్పుడైతే బయటకు వచ్చిందో చాలా మంది బాధితులు వచ్చి అందరూ కూడా తమను కూడా మోసం చేశారు, తమను కూడా డబ్బులు తీసుకున్నారంటూ కూడా సృష్టి డాక్టర్ నమ్రతపై పోలీసులు స్టేషన్ లో ఎవిడెన్స్ తో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ రిపోర్టు, మెడికల్ రిపోర్ట్స్ తో పాటు వారు ఇచ్చినటువంటి డాటా మొత్తం కూడా తీసుకొచ్చి ఒక్కొక్కరు ఫిర్యాదు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇందులో భాగంగానే మొత్తం 4 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది. 4 ఎఫ్ఐఆర్లలో భాగంగానే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని 4 అంటే మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా ఫర్దర్ గా వీరిపై ఎవరెవరు ఉన్నారన్న దానిపై కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దీంతో పాటు ఇప్పటికే మనం చూడొచ్చు ముగ్గురిని పోలీస్ కస్టడీకి అనుమతించింది. అందులో చూడొచ్చు కళ్యాణితో పాటు డాక్టర్ నమ్రత, మరోవైపు సంతోష్, ఈ ముగ్గురు కూడా సుదీర్ఘంగా 3 రోజుల పాటు విచారించారు. వారి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఈ రోజు 4వ రోజు కూడా డాక్టర్ నమ్రతను విచారించి మరొకసారి ఆమె స్టేట్మెంట్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఏజెంట్ల పాత్ర కావచ్చు, ఆశా వర్కర్ల పాత్ర కావచ్చు, ఇంకా చాలా మంది సరోగసి ద్వారా ఎంతమందిని మోసం చేశారు, వీరి యొక్క ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు, ఆశా వర్కర్లు ఎంతమంది ఉన్నారు, వీరి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఎవరెవరు ఇచ్చారు, వీరి పాత్ర ఏంటి, అటు వైజాగ్ చెందిన బ్రాంచ్ చెందిన మేనేజర్ కళ్యాణికి సంబంధించిన పాత్ర కావచ్చు, ఏజెంట్ గా ఉన్నటువంటి సంతోష్ కావచ్చు, ఇటీవల అరెస్ట్ అయినటువంటి కొంతమంది ఏజెంట్లకు సంబంధించిన పాత్రపై కూడా ఈ రోజు మరొకసారి సుదీర్ఘంగా పోలీసులు విచారించే అవకాశం ఉంది. దీనిపై అటు సీరియస్ గా అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఇప్పటికే మనం చూడొచ్చు చాలా సెంటర్లలో ఇలాంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో మొత్తం కూడా పూర్తిగా వైద్య శాఖ అధికారులు, డిఎంహెచ్ఓ అధికారులతో పాటు మొత్తం రైడ్స్ చేసి కీలక ఆధారాలు కూడా సేకరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి సరోగసి సంబంధించిన సెంటర్లకు సరైనటువంటి నిత్యం నిఘా లేకపోవడం వల్ల ఇలాంటి ఉదంతాలు బయటకు వస్తున్నాయనే ఆరోపణలు ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ కేసులో మాత్రం పోలీసులు సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై ఈ రోజు మరొకసారి కస్టడీ తీసుకున్నారు. విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు మరొక జయంత్ కృష్ణ, ఈ డాక్టర్ నమ్రత కొడుకు జయంత్ కృష్ణ సంబంధించిన కస్టడీ పిటిషన్ కూడా ఈ రోజు తీర్పు కూడా సికింద్రాబాద్ కోర్టు ఇచ్చే అవకాశం ఉంది. హరీష్, రైట్, థాంక్యూ సునీల్.